ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కాసేపట్లో హైదరాబాద్కు రానున్నారు. శంషాబాద్లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ పక్కనున్న గ్రౌండ్లో జరిగే కనీస ఆదాయ వాగ్దాన బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఈ సభ నుంచి హస్తం పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అటు రాహుల్ గాంధీ సభకు నిబంధనల పేరుతో పోలీసులు ఆంక్షలు విధించారు. జన సమీకరణ, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు కాంగ్రెస్ పార్టీ నేతలే చూసుకోవాలని పోలీసులు రూల్ పెట్టారు. పోలీసుల ఆంక్షలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? రాహుల్ గాంధీ ఎన్ని గంటలకు అక్కడికి చేరుకున్నారు? మరి కాసేపట్లో రాహుల్ గాంధీ సభా ప్రాంగణానికి చేరుకుంటారని సమాచారం తెలుస్తుంది. దాదాపు 6 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ ఈ వేదిక దగ్గరికి రానట్టు తెలుస్తుంది. ఈ యొక్క సభ కనీస ఆదాయ వాగ్దాన సభగా నామకరణం చేశారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సభ కేవలం బూత్ లెవెల్ కాంగ్రెస్ కార్యకర్తలు, అదేవిధంగా మండల కమిటీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈ యొక్క సభకు హాజరవుతారు. ఈ యొక్క సభ ద్వారా రాహుల్ గాంధీ పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని తెలంగాణలో పూరించనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవప్రదమైనటువంటి స్థానాలను దక్కించుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. ఈ యొక్క నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల శంఖారావంలో కనీస ఆదాయ వాగ్దాన సభగా నామకరణం చేశారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఆదాయ సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకురాబోతుంది. ఇక్కడ కనీస వాగ్దాన ఆదాయం ఎలా తేబోతున్నామనేది రాహుల్ గాంధీ విధి విధానాలను ఈ యొక్క సభలో ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఎలాంటి విధి విధానాలు ఉంటాయో అనేది కూడా దేశవ్యాప్తంగా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పిఎం కిసాన్ సమ్మేళన్ పేరుతో రైతు బంధు లాంటి ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం అనేది కూడా ఈ యొక్క కనీస ఆదాయ వాగ్దాన సభలో చెప్పనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఒక పక్క కనీస ఆదాయ వాగ్దాన సభలో విధి విధానాలు చెప్పడం, మరొక పక్క పొలిటికల్ కామెంట్ చేస్తారని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ ఎన్నికలు నరేంద్ర మోడీకి, రాహుల్ గాంధీకి జరుగుతున్నాయని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తా వస్తుంది. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలు కాబట్టి జాతీయ పార్టీలకే ప్రాధాన్యత ఉంటుంది. బీజేపీకి, కాంగ్రెస్కు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో గత ఎన్నికల్లో మోడీ ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏవి కూడా నెరవేర్చలేదు. పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు, కానీ అలాంటి ఏమీ చేయలేదు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. అదేవిధంగా నల్లధనాన్ని కూడా వెనక్కి తీసుకొస్తాము, ప్రతి పౌరుడి అకౌంట్లో కూడా 15 లక్షల కూడా అమౌంట్ వేస్తామని కూడా గత ఎన్నికల్లో నరేంద్ర మోడీ వాగ్దానం ఇచ్చారు. కానీ అలాంటి ఏమీ జరగలేదు అనేది కూడా రాహుల్ గాంధీ సభ వేదికగా చెప్పబోతున్నారు. అదేవిధంగా తెలంగాణలో టీఆర్ఎస్కు ఓటు వేసినా కానీ చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్, బీజేపీ ఒకటే. టీఆర్ఎస్కు ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినట్లే అనేది కూడా రాహుల్ గాంధీ సభలో కార్యకర్తల దృష్టికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే సభకు కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు, కానీ కాంగ్రెస్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సభకు పోలీసులు ఆంక్షలు పెట్టినట్టు తెలుస్తుంది. దాదాపు 39 రకాలైనటువంటి ఆంక్షలు విధించింది. అదేవిధంగా ట్రాఫిక్ను నియంత్రణ చేసుకునేటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ నాయకులే, కాంగ్రెస్ కార్యకర్తలే చూసుకోవాలని ఆంక్షల్లో విధించింది. అంతేకాకుండా 12,000కు మించి జన సమీకరణ చేయొద్దు అనేది కూడా ఆంక్షల్లో ఉన్నట్లు తెలుస్తుంది. సీసీ కెమెరాలు కూడా వేదిక దగ్గర కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకోవాలనేది కూడా ఇలా చేర్చింది. ఇప్పుడే ఈ యొక్క సభకు నాయకులు కూడా చేరుకుంటా ఉన్నారు. ఇప్పుడు పరిశీలించినట్టయితే వేదిక మీద డీకే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు, మాజీ మంత్రులు, నాయకులు కూడా ఇప్పుడిప్పుడే ఈ యొక్క సభకు జయపాల్ రెడ్డి ఇలా
మొత్తానికి తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పెట్టుకున్నటువంటి ఆంక్షలు పెడుతుంది ప్రభుత్వం, అండదండలతోనే ఈ ఆంక్షలను విధిస్తున్నారు. మొత్తానికి ఈ ఆంక్షల నేపథ్యం కేసీఆర్ చేస్తున్నారు అనేది కూడా ఒక రకమైనటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. టిఆర్ఎస్ సభకు ఒక రకంగా, అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి సభకు ఇంకో రకంగా వ్యవహరిస్తున్నది. ఇదంతా ఆంక్షలు అనేది కేసీఆర్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయని కూడా చెప్తా ఉన్నది. మొత్తానికైతే ఈ సభల ద్వారా ద్విముఖ వ్యూహంతో రాహుల్ గాంధీ వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. ఒక పక్క టిఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ రెండు ఒకటే. ఎవరికి ఓటు వేసినా కానీ బీజేపీకి వెళ్ళినట్టే. బీజేపీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలను మోసం చేస్తుంది లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశాలు కనబడుతుంది.